ఇంకా థియేటర్కి రండి. ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనీవాస్ గారికి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈరోజు నేను పడ్డా అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది, మంచి టాక్ వస్తుంది, థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి నేను. అండ్ మా వెనక ఈటీవీ ఉంది, ఒక పెద్ద పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ. థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ అన్న మీ గురించి నేను 2 మాటలు చెప్పాలి. నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు బ్యాక్ ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నైట్లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఎవరైతే పనిచేసారో లైక్ బిట్టు అన్న, రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్క్ ఫర్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, థియేటర్ల టికెట్లు మస్తు దిగుతున్నాయి, ఇంకా తెంపండి. రాజు వెడ్స్ రాంబాయ్ పెళ్ళి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి. మీరందరూ మీ అందరు ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్, క్షమించండి కొంచెం తెలుగు అట్లట్లయింది, ఏమనుకోకండి. బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్తోళ్ళమే, మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు, మా సినిమాకి అదనే పెద్ద స్టారు. సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్.